అమ్మా బియ్యం అక్కడ లేవే, ఇక్కడ ఉన్నాయి. ఆ మాత్రం నాకు తెలీదా? కింద పడ్డ బియ్యాన్ని ఏరుతున్నాలే. అవును, పొద్దెక్కింది, మీకు భోజనాలు వడ్డించమంటారా? సుబ్బారావు గారి దారిలో కనిపించారు నానమ్మా, ఆయన భోజనానికి పిలిచాను. ఆయన వచ్చాక అందరం కలిసి భోజనం చేస్తాం. అలాగేలే. అమ్మా రండి బాబు రండి, మీకోసమే ఎదురు చూస్తున్నాను. ఏమిటి బాబు ఆలోచిస్తున్నారు? ఇది మీ సొంత ఇల్లు అనుకోండి. రండి బాబు రండి రండి. అదేంటమ్మా అడుక్కునే లోపల తీసుకొచ్చావు? ఎవరు అడుక్కునేవాడు? ఆయన మన అతిథి. అతిథికి సేవ చేసుకోవడం ఎంతో పుణ్యం. అతిథి దేవో భవ అన్నారు, ఎప్పుడు వినలేదా? నీకు ఇష్టం లేకపోతే చెప్పు, పంపించేస్తాను. అంతేగాని అడుక్కునేవాడు బిచ్చగాడని నువ్వేమో అవమానం చేయక్కర్లేదు. మీరు రండి రండి. అమ్మా భిక్ష వేయండమ్మా. చే వేదవ సచ్చినాడా, అమ్మా భిక్షమయ్యని ముందే అనుంటే అసలు నేను లోపలికే తీసుకెళ్లేదని కాదు. అమ్మ అని అంతటితో కట్ చేశావు. పావతలకి మళ్ళీ చుట్టుపక్కల కనబడ్డావో కాళ్ళు చేతులు వినకొడతాను, జాగ్రత్త. రే ఎక్కడున్నావురా? ఇక్కడ ఉన్నానమ్మా. నేను బియ్యం ఎక్కడ ఆరబోసాను? ఎంత పోసారమ్మా? నన్ను అక్కడ తీసుకెళ్ళు. మరి భిక్ష పెడతారమ్మా? ముందు తీసుకెళ్ళరా చెప్తాను. రండమ్మా రండి రండమ్మా. ఇదిగోమ్మా బియ్యం ఇక్కడే ఉన్నాయి. అబ్బో నాకు తెలుసులే. అమ్మా బిసం వేయండమ్మా. ఒరే ముందు నా కర్ర ఎక్కడుంది, అందుకోరా. ఇలా ఇదిగోండమ్మా. ఏమడిగా? బిసమమ్మా. భిక్షమా? భిక్షం భిక్షం. పొద్దున్నే నా పరువు తీసావు కదా, పరువు తీసావు కదా. భిక్షం అంట భిక్షం. మాడిన అట్టే మిగిలిందిలే, మాడిన అట్టే మిగిలిందిలే, నాయి కడుపుకు ఇది చాలులే. ఏమిటండి ఆమ్లెట్ తినేద్దామని? ఆఫ్ కోర్స్. ఇది ఆమ్లెట్ అనుకున్నారా? మర్చిపోకు బాబు, ఇలాంటివన్నీ తిని మీరు రోగం తెచ్చుకుంటే మా ఇంట్లో రోగం వచ్చి రోడ్లు ఆగిపోయాయని ఊరంతా మమ్మల్ని దుమ్మెత్తిపోస్తారు. మీకు పుణ్యం ఉంటుంది గాని మమ్మల్ని 10 మంది నోళ్లలో పారేయకండి. రేంజీ పెట్రా. మీకెందుకండి శ్రమ? మీకోసం కాదులేండి, మా పరువు కోసం, మా మర్యాద కోసం. ఉత్త పెసరట్లు నేను తినలేను. ఉప్మా కూడా ఉంది, తినండి. ఏంటి దబాసారంటండి? ఏదో ఆప్యాయంగా తినండి అనాలి. తినండి. సలా కదా. ఇంక నేను భరించలేనే. ఇప్పటికే 16 రకాల బ్రష్లతోనూ 16 రకాల టూత్ పేస్టులతోనూ నా పళ్ళు తోవించేసావు. ఇంక నా వల్ల కాదే, నన్ను వదిలేవే బాబు. ఇంకెన్నో లేవండి, 5 రకాల పేస్ట్లు, 5 రకాల బ్రష్లు ఉన్నాయి. తొందరగా తోమేసుకోండి. ఇదిగో టీవీలో వ్యాపార ప్రకటనలు అన్ని చూసి అవన్నీ నా మీద ప్రయోగించడం చాలా దారుణమే. దారుణమే ఉందండి. ఒక్కో పేస్ట్ లో ఒక్కొక్క విశిష్ట గుణం ఉందట. అవి ఎలా పనిచేస్తాయో తెలుసుకోవద్దు? నీకు అంతగా తెలుసుకోవాలని సరదా పుడితే నా పళ్ళే దొరికాయా? నీ పళ్ళు తోముకోవచ్చు కదా. ఆశ, ఇవి సరిగ్గా పని చేయకపోతే నా పళ్ళు పాడైపోవు. నా పళ్ళు పాడైపోయినా పర్వాలేదా? నా నోరు చెడిపోయినా పర్వాలేదా? నా చెవులు వాచిపోయినా పర్వాలేదా? మరీ ఇంతగా తోమితే పళ్ళు అరిగిపోతాయి, నన్ను వదిలేవే. అదంతా కుదరదు, తోముకోవాల్సిందే. ఇప్పటికే నా నోరు సున్నబట్టిలాగా అయిపోయింది, నన్ను వదిలేవే తల్లి. అంటే తోముకోరన్నమాట. అంతే. అంటే నా మీద ప్రేమ లేదన్నమాట. అబ్బో, ప్రేమకి పళ్ళకి సంబంధం లేదే. నా మాట విను. అదంతా నాకు అనవసరం. ఇప్పుడు తోముకుంటారా లేదా? ఇంక నా నోరు ఏమాత్రం సహకరించదు, నేను తోముకోను. సరే, మీరు తోముకోకపోతే నేనేం చేయాలో అదే చేస్తాను. ఏం చేస్తావు? నువ్వు తోముతావా? కాదు, బాబులో దూకి చస్తాను. అమ్మో, అంత పని చేయకు. నువ్వు ఇంకా ఎన్ని పేస్టులు తెస్తే అన్ని పేస్టులతో నువ్వు తోముకుంటాను. టీవీ కొనలకు తప్పుతుందా? అనుభవిస్తాను. పట్టండి అయితే. చూడండి. చాలా ఇంకా ఉన్నాయా? వాళ్ళకి చాలు. ఏది ఇప్పుడు అనండి చూద్దాం. అదెందుకు? అయ్యో, టీవీలో అలాగే అంటారండి. అనండి. నోరంతా పేస్ట్ కంపు. 4 కిలోల పేస్ట్ తో తోమించావు. పేస్ట్ కంపు కాక ఇంకే కంపు వస్తుంది? సర్లేండి, ఇప్పుడు సబ్బులు ఎలా పనిచేస్తాయో తెలుసుకుందాం. సబ్బులతో తోముకుంటే
నా ఒంటి చర్మం ఊడిపోతుంది. ఈ మూడు సిగ్గు చర్మం లేదంటే పర్వాలేదు కానీ చర్మం లేదంటే చాలా అసహ్యంగా ఉంటుంది. ఈ కార్యక్రమం ఇంకో రోజు వాయిదేసి కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటాను. సర్లేండి, రేపు చూద్దాం. ఎవరయ్యా ఈ సంచి? కనుక్కో, నీ అద్వితీయ ప్రతిభని నిరూపించుకున్నారుడా. నరుడా అంటున్నావేంటి? నువ్వు రాక్షసుడివా? సత్యము గ్రహించితి. హత్యలు చేయుటకు నీవు పనికొచ్చదవు. హత్యలా? ఏమటపాకాయ పేలితేనే భయమే బాబు నాకు. ఈ సంచి పైనట్టు ఇది పైన పెట్టినచో కుదుపులకు కింద పడు. ఇది కింద పడినా నీవు పైకి పోయేదవు. ఆ? ఈ సిగ్నల్స్ ఏంటో నాకు అస్సలు అర్థం కాల. అమాయకుడా, ఇందులో ఢమాలుండలు కలవు. ధమాలు ఉండలా? ఏముండలవి? నరుడా, ఏమి రాక్షసుడా? రాజానుబాహుండనైన నాకు నేలకి జానిడున్న నీవు బాగా నచ్చినావురా. నీకొక ఢమాలుండ బహుమతిగా ఇచ్చాను. మహాప్రసాద్, తమర దయా నా ప్రాప్తి. ఇదిగో గైడు, ఈ ఉండను కోసుకు తినాలా, కొరుకు తినాలా, ఏ టైపులో తినాలి? కోసుకు తిన్నా, కొరుక్కు తిన్నా, పిండి చేసుకు తిన్నా ఒకటే రిజల్ట్ మాస్టారు. మాస్టారు, మీ చేతులతో మీరు ఎంతమందికి టికెట్లు ఇచ్చారండి? మీ చేతులతో మీరే టికెట్ కొరకు స్వయంగా పైకి వెళ్ళిపోతారా నాయనా? నేను తింటానంటే ఎప్పుడు నడుస్తాడంటే అవుతుకు 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 ఆ పిండు ఆరే 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 అబ్బా. ఏంటయ్యా బాబు, ఉండ తింటానంటే ఉతుకు పిండు ఆరే అంటాడేంటి? అవునండి, ఆ? అది తింటే మీకు మేము పిండా కూడా పెట్టాలండి బాబు. అది బాంబు అండి బాబు. దీన్ని వదిలించుకోవాలి. అమ్మాయ్యా, మాస్టరు మీ పొడుం కాయ. ఏంటి బుకింగ్ ఎప్పుడు తెరుస్తారండి? టికెట్లు ఇచ్చే ముందు అదే టికెట్లు ఎప్పుడు ఇస్తారని. బుకింగ్ తెరిచాక ఆ? పని పట్టలేదు. ఈ మేనేజర్ అవతారం గీడు ఎక్కడ తెచ్చాడు? జయ కృష్ణ ముకుంద మురారి. ఊరిని జాలి గారి జనం అంతా వింతగా మిమ్మల్ని చూస్తుంది అన్నాడండి. నెట్టబాకరా కిరీటం కింద పడింది. అసలు ఈ అవతారం ఏంటండి బాబు? కృష్ణ అవతారం. పరిత్రాణాయ సాధూనాం. అరే, ఆ. కృష్ణుడు అంటే అంతా ఎన్టీఆర్ అంటారు గాని ఈ కృష్ణుడి గెటప్ లో నేను ఎలా ఉన్నాను? నీ కృష్ణుడిలో ఉన్నావు. అయినా కృష్ణుడికి మీసాలేటండి చండాలంగా. వెరైటీగా ఉంటుందని ఉంచేశాను. మీరు మనిషి వెరైటీలండి. ప్రపంచంలో ఏ థియేటర్ మేనేజర్ కి లేని మేనరిజం మీకు ఉంది. అయినా హాలు ఏ సినిమా ఆడితే ఆ గెటప్ వేసి తిరుగుతారేటండి. చూసిన జనం అంతా మిమ్మల్ని పిచ్చోడు అనుకుంటున్నారు. పిచ్చి జనం. రే, ఒక్క మాట అడుగుతా, నిజం చెప్పు. నేను ఎప్పుడు అదే చెప్తాను. ఖైదీ సినిమా హీరో ఎవరు? చిరంజీవి, అన్నమయ్య, నాగార్జున, లక్ష్మీ నరసింహ, బాలకృష్ణ. కాదురా, అవన్నీ నేను వెయ్యవలసిన వేషాలు. వెండి తెర మీద వెలిగిపోవాలని ఎంతో ఉత్సాహంతో ఎర్రబస్ ఎక్కుచ్చాను. కానీ తొక్కేశారా, తొక్కేశారు. ఏంటి బస్సులోనా? కాదు, ఇండస్ట్రీలో. ఎప్పటికైనా వాళ్ళకు పోటీ వస్తానని నన్ను తొక్కేశారా. అయినా ఈ తప్పంతటికి కారణం ఆయనే లేరా? ఆయన ఎవరండి బాబు? మా బాబు. మిమ్మల్ని పుట్టించడమే తప్పంటారా? అది కాదురా, ఆయనే గనక ఆ రోజుల్లో సినిమాలో హీరో అయి ఉంటే నేను ఈ పాటికి అందరి చేత బాబు బాబు అని పిలిపించుకోకపోయేవాడినా. తెర మీద వేయవలసిన వేషాలు బయట వేసేవాడిని. అయినా నాకు తెలియక అడుగుతాను, మీకు ఈ మేనేజర్ పోస్ట్ ఎవడిచ్చాడండి? ఈ థియేటర్ ఓనర్ దుబాయ్ లో సెటిల్ అవుతూ నమ్మకంగా ఉంటానని నన్ను మేనేజర్ చేశాడు. ఆహా. ఎక్కడో ఉండి చప్పట్లు కొట్టించుకోవాల్సిన నేను ఇక్కడ పుట్టించుకోవడం అంటే గుర్తుకొచ్చింది. ఇప్పుడు మనం టికెట్ లేవటం లేట్ అయితే జనం మనల్ని కొట్టిలే ఉన్నారు. అదేంటండి, ముందు బ్లూ ఫిల్మ్ లాగా వెనకాల ఆర్ట్ ఫిల్మ్ లాగా ఈ రంగు ఏంటి? తెచ్చిన రంగు ముందుకే సరిపోయిందిరా. అబ్బా, పుట్టుమచ్చ కూడా ఉంది. అవును, ఎన్టీఆర్ కూడా కరెక్ట్ గా ఇక్కడే ఉంటుంది మీది కదా. ఇంకా పెద్దదిలేండి. సరిగా ఇది విను. అబ్బా, ఎలా ఉందిరా నా శంఖారావం? మూల శంకారావంలా ఉంది. నా గెటప్ బాగుందని నీకు జలసి. అబ్బో, మామూలు జలసి కాదు, లాలా జలసి. టికెట్ల సంగతి ఏం చేశారు?